సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. రైతులను ఆగం చేసిన వాన, భారీ వర్షానికి దెబ్బతిన్న పత్తి, కంది పంటలు, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు. తాండూరు నియోజకవర్గంలో ఇటీవల గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలు ఆగమైపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో పంట పొలాలు నీట మునిగి రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది వానాకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన రైతన్నలకు వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చింది. పంటలన్నీ నీట మునగడంతో పెట్టిన పెట్టుబడి కూడా నీటి పాలు అయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో పత్తి, కంది పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 10 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టినా కూడా చివరికి మాకు కన్నీళ్లు మిగిలాయని అన్నారు. దాదాపు కొండాపూర్ గ్రామంలోనే 45 నుంచి 50 ఎకరాల వరకు పంట పొలాలు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరో దారి లేదని, ఉన్న డబ్బులు అన్ని పంట పొలాలకు పెట్టుబడులు పెట్టడంతో ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితిలో ఉన్నామని కంటతడి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేలా చొరవ చూపాలని రైతులు వేడుకుంటున్నారు. ఈరోజు నిన్న మొన్న అకాల వర్షాల గ్రామం కొండాపూర్, మండల్ పెద్దేముల్, జిల్లా వికారాబాద్, తాలూకా తాండూర్ మరియు రైతుల మేము 5 ఎకరాల పొలంలో కంది పత్తి పెట్టుకుంటే యావు పక్కల ఉన్న చేళ్ళు మాకు ఏమిటికి పనికి రాకుండా కొట్టుకుపోయి స్థితిలో ఉన్నాము. మరి ఒక ప్యాకెట్కు 15,000 ఖర్చు ఇప్పటికే దాదాపు వచ్చింది. మరి కంది మరి పత్తి ఈ ఏని దిక్కులేని సొత్తుల్లో మేము ఉన్నాము. కాబట్టి మరి చేను తప్పితే మాకు ఇంకా వేరే మార్గం ఉండగా బతుకుదేరు లేదు.
మరి సకాలంలో మరి అగ్రికల్చరు ఏవోలు వాళ్ళు ఇట్లా వచ్చి దీని గవర్నమెంటు మరి యాక్షన్ తీసుకొని మాకు మరి ఈ గ్రామంలో ఈ కొండపూర్ గ్రామంలో ఇంచుమించు దాదాపు 50 ఎకరాల వరకు నష్టం జరిగినట్ల మరి ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే మాకు ఈ పంట నష్ట పరిహారం కట్టియాలని చెప్పుకుంటూ మరి ఇంచుమించు దాదాపు మరి ప్యాకెట్కు 15,000 ఖర్చు ఇంతవరకే వచ్చింది. మరి దీన్ని తీసేసరికల్లా ఇంచుమించు ఒక 20,000 ఖర్చు వరకు వస్తుండే. కానీ కాకపోతే ఈ మధ్యలో పోయింది. మేము ఎక్కడ ఈ దిక్కుజోసని పరిస్థితుల్లో ఉన్నాము. పంట చేతుకు లేదు, మరి ఏ కూడా పనిబాట లేదు మాకు. మేము బతకనికి కూడా చాలా కష్టకాలంలో ఉన్నాం. కాబట్టి మీరు గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఇక్కడ కొండాపూర్ గ్రామం పెద్దమూలి మండలం నుంచి ఇట్లు ఆగొచ్చి మా చేనులు ఇట్లా చాలా నష్టపోయినాయి. మాకు ఏమీ ఎకరకు ఇంత ఏడికి 20,000 ఖర్చు వచ్చింది ఈ పత్తి కడ్లీ పెట్టుకున్నందుకు. దాని మందులకు కూడా సరిపోలేదు. మీకు మంచిగా టైంలో ఇప్పుడు కాశ మూమెంట్లో ఆగొచ్చి ఆగవేయకపోయినా ఇంకా మేము ఏం చేయగలుగుతాం? ఇంకా ఏడాదాకా పెట్టుకున్నారు. మేము ఇంకా కావాలంటే ఇంకా మంచిగా ఉంటే ఇంకా 10,000 దాకా ఇంకా ఖర్చు వచ్చేది. ఇది ఇప్పుడు మంచి కాపురం ఉన్నది. ఇది పత్తి ఇప్పుడు మాకు నష్టమైంది. దీన్ని జర్నల్ తీసుకొని మీరు పెద్ద ఎమ్మెల్యే గారు తీసుకొని సీఎం దగ్గర తీసుకుపోతే దీన్ని పట్టించుకుంటే మాకు చాలా అవకాశం ఉన్నది. ఇట్లా అగ్రికల్చర్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకొని చేస్తే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది. దీన్ని పట్టించుకొని చాలా మంచిగా తీసుకుపోయి పెద్ద లెవెల్లో పెడితే మాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఇంత నష్టపరిహారం ఏమన్నా చేసి మాకు ఏమన్నా కట్టిస్తే మంచిగా ఉంటుందని అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా మేము సెలవు తీసుకుంటున్నాం.